ఓం శ్రీ గోమాత్రే నమః. మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మా ట్రస్ట్ కుమారస్వామి గారు వారి పిల్లలు అక్షయ వృద్ధాశ్రమంలో మామిడి పండ్లు అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ గోమాత ఆశీస్సులతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇలా ఈరోజు మన టార్గెట్ 1200 మామిడి పళ్ళు పంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. చంద్రశేఖర్ గారు పెట్టారు. వారికి ప్రియ శిష్యుడు కుమారస్వామి గారు అంట. వారిని వీరిని పోల్చుకోవడం కష్టం, ఇద్దరు ఒకే విధంగా ఉంటారు. సో వారు ఈరోజు గత 10 రోజుల నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. రోడ్ల మీద ఉండే పేదవాళ్ళకి టిఫిన్ పెట్టడం, అలాగే ఫ్రూట్స్ పంచడం, మధ్యాహ్నం పూట అన్నము అరటిపండు ఇవ్వడం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి ఒక 1200 మామిడి పళ్ళు కొన్నాం. వీరి చేతుల మీదుగా వాళ్ళ పిల్లల చేతుల మీదుగా మీకు తల 2 ఇస్తారు. అసలు స్వీకరించి ఆశీర్వదించండి అమ్మా. మంది అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ అమ్మ గురువు గారు మా ట్రస్ట్ని చాలా ఆదరిస్తున్నారు. చల్లగా ఉండండి. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, భారత మాతాకి జై, భారత మాతాకి జై, భారత మాతాకి జై, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్. మాధవ సార్ అందరికి వచ్చినా ఎవరు రావాల్సిన వాళ్ళు చూడండి సార్ ఒకసారి. మీరు వెళ్తుంటాం, మీకు ఎవరు తెచ్చేవారు కదమ్మా, దానికోసం తేవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ధైర్యం ఉండొచ్చు. జరిగింది మీకు ఏ జన్మ సుఖుతుందో ఈరోజు ఒక సెంటర్ ఉంది, అది కూడా లేకుండా రోడ్డు మీద పడిపోయిన చాలా మంది ఉన్నారు. కాలు లేక చేతులు లేక పట్టాపురం మీరు బ్రిడ్జి దగ్గర ఒక తల్లి పడి ఉంటుంది. ఇప్పుడు కూడా చూడండి, వాళ్ళ అబ్బాయి కలెక్టర్ ఆఫీసులో జాబ్, ఆ తల్లి ముందుగా కొడుకెళ్తుంటాడు పట్టాక చూసుకోడు. మరి అతనికి ఎంత బాధ? అలాంటి బాధ లేదు మనకి. ఒక షెల్టర్ ఉంది, చక్కగా వేళకి భోజనం వస్తుంది, వస్త్రం వస్తుంది, ఒక నీడ ఉంది, ఒక గుర్తింపు ఉంది. కనుక మన ప్రతి మనిషి కూడా ఏంటంటే ఉన్నదాంట్లో సర్దుకొని తృప్తిగా జీవించామనుకో ఆనందంగా ఉంటాం. ఇంకా ఈ ఉద్దానపల్లిలో కూడా మనం బాధపడతా ఉన్నాం అనుకో, ఇంకేమైనా అంతిమ సమయం ఇది. అంతిమ సమయంలో కూడా మనం బాధపడతాం అనుకో, రోగాలకు లోన్ అవుతాం. ఆ రోగాలు ఏముంది, నా కర్మ ఇంతేనే అనుకుంటాం. అసలు మన కర్మ అంతా ఎందుకు అనుకోవాలా? మన ఉన్నంత ఆనందపడ్డామనుకో రోగాలు పాల్పడే పని ఉండదు మనం. అంటే ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నప్పుడు కూడా ఆనందంగా అవతలని ఆనందంగా ఇచ్చేలా చేయడం మన ధర్మం ఉండమని మంచి తెలుసుకోవాల్సి వస్తున్నారు. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. గోరంట్లో స్వర్ణనిలయం రోడ్లో అబిలిన్ వృద్ధాశ్రమంకి వచ్చాము. అక్కడ 2 అయిపోయినాయి వృద్ధాశ్రమాలు. సాయి సదన్ వృద్ధాశ్రమము, అక్షయ వృద్ధాశ్రమం అయిపోయింది. ఇప్పుడు 3వది అబిలిన్ వృద్ధాశ్రమంలో ఇక్కడున్న వృద్ధులకు మన కుమారస్వామి బిడ్డలు కుమారస్వామి గారు ఆధ్వర్యంలో మామిడి పళ్ళు పంపిణీ జరుగుతుంది. ప్రతి బిడ్డ మీద 2 పెట్టేసేయండి తల్లి, వచ్చినా తీసుకుంటారు. జై గోమాత, జై గోమాత, జై గోమాత. ఇప్పుడు 4వ వృద్ధ ఆశ్రమంకి వచ్చాం, కార్మిల్ సేవా సదన్. సో ఇక్కడున్న 80 మంది మన ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి మన అమ్మ ట్రస్ట్ కుమారస్వామి గారి యొక్క పిల్లలు చేతుల మీదుగా ఇస్తున్నారు. ఒక్కొక్కరికి 2 ఫలాలు, మామిడి ఫలాలు. సో మన ట్రస్ట్ తరపున వారు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా ఉదయం నుంచి జరుగుతూ ఉన్నాయి ఈ కార్మిల్ సేవా సదన్లో. జై గోమాత, జై జై గోమాత. ఫ్రెండ్స్, 6వ వృద్ధాశ్రమంకి వచ్చాము. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సేవా సమితి. వీరి పేరు ఉప్పుటూరి విశ్వనాథ్ గారు. వీరే ఈ సంస్థని రన్ చేస్తున్నారు. సో వీరితో మన కుమారస్వామి గారు ఇష్టాగోష్ఠి జరుపుతున్నారు. ఆ జరుపుతున్న క్రమంలో వాళ్ళ పిల్లలు మరియు శేషం గారు
మన ఇక్కడున్న పిల్లలకి మరియు వృద్ధులకి మామిడి పళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇంకప్పుడే ఏంటి సార్ మన ట్రస్ట్ పేరు ఏంటి మన దాని పేరు? సో ప్రియమైన మిత్రులారా, ఈరోజు ట్యూస్డే మంగళవారం మన పండ్ల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాం. మన కుమారస్వామి గారి ఆధ్వర్యంలో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు స్టార్ట్ చేసాం. వారి చిన్న పాప డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తుంది. ఇక్కడ విఆర్ఆర్ ఎస్ఆర్ఆర్ మూర్తి వృద్ధుల సేవా సంస్థ. ఇక్కడ చాలామంది వృద్ధులు ఉన్నారు, చక్కగా చూసుకుంటున్నారు. క్లినిక్తో పాటు ప్రతిదీ చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు. మీరు కూడా ఈ వృద్ధాశ్రమాన్ని సందర్శించి మీకు చేతనైన సహాయం చేయవలసినదిగా కోరుచున్నాం. సార్ ట్రస్ట్ గురించి చెప్పండి. ఇది మన శ్రీ ఆర్ఆర్ మూర్తి వృద్ధుల సేవా సంస్థ పాత గుంటూరు. ఈ సంస్థ స్థాపించి 17 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఇది మెయింటైన్ చేస్తున్న వాళ్ళు డాక్టర్స్తో నిర్వహిస్తున్న సంస్థ ఇది. ఇక్కడ మంచానికి పరిమితమైన వృద్ధులకి మేము ఎక్కువ సేవ చేయడం జరుగుతుంది. అన్ని ఊళ్ళ నుంచి ఇక్కడ చుట్టుపక్కలే కాకుండా వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు, ఇటు హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ సేవలు వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలాగే అనాథలైన వృద్ధులకు కూడా మేము ఉచితంగా దత్తత తీసుకొని అన్ని సేవలు అందించడం జరుగుతుంది ఇక్కడ. సో ఇదండి ఈ వృద్ధాశ్రమం. కాబట్టి మీరు కూడా సందర్శించి శ్రీ ఆర్ఆర్ మూర్తి వృద్ధుల సేవా సంస్థ మనకి బాలాజీ నగర్ యాదవుల బజార్ దగ్గర ఉంటుంది. తప్పకుండా మీరు కూడా వచ్చి చక్కగా ఈ వృద్ధుల్ని సందర్శించి మీరు చేయగలిగిన సేవ చేయవలసినదిగా కోరుచున్నాం. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వృద్ధాశ్రమం. ఏ ఊరమ్మా మీది? సాతులూరు. ఎలా చూసుకుంటున్నారు ఇక్కడ? ఎలా చూస్తున్నారు? ఓకే. ఏమ్మా మీ పేరేం పేరమ్మా? ఏ ఊరు? సాతులూరు. మీరు కూడా ఎలా చూస్తున్నారు ఇక్కడ? బాగా చూస్తున్నారా? మీ ఉదయ ఊరమ్మా? ఇక్కడ జెంట్స్ అండి, ఇందాకేమో లేడీస్ వార్డు. చూడండి ఎంతమంది వృద్ధులు ఉన్నారు. జీరో లైన్లో ఉన్న బాలాజీ నగర్ పాత గుంటూరు రావడం జరిగింది. స్వామి మా ట్రస్ట్ ఆధ్వర్యంలో చేయడం మాకు ఆనందంగా ఉంది. ఈ విధంగా సేవలు కొనసాగిస్తూ వస్తాం. ఇంకా ట్రస్ట్ ముందు ఎన్నో సేవలు చేస్తూ వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, గోశాల, అలాగే దహన సంస్కారాలు చేసే ప్లేసు ఒకే స్థాయికి తీసుకొస్తాం.